హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో అయితే నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఇంకా సాటర్డే రోజు హెల్దీ డే రొటీన్ ఎలా గడిచిందో అయితే మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ముందు రోజున అయితే నేను ప్రాసెస్ చేసుకుంటున్నానండి. సో బ్రేక్ఫాస్ట్ కింద నేను ఓవర్ నైట్ ఓట్స్ అయితే తీసుకోబోతున్నాను అనమాట. దానికోసం నేను 4 టేబుల్ స్పూన్స్ ఓట్స్ అండ్ అలాగే గుప్పెడు ఫుల్ మకానా, 2 టేబుల్ స్పూన్ చియా సీడ్స్, హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, పావు టేబుల్ స్పూన్స్ వచ్చేసి వాటర్ మెలన్ సీడ్స్, ఒక 7 to 8 వచ్చేసి క్రిస్మిస్ అయితే తీసుకున్నాను. దీంట్లోకి నేను కాచి చల్లార్చిన మీగడ పాలు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో దీన్ని డైరెక్ట్ ఇలా మూత పెట్టేసుకొని ఇది నేను ఓవర్ నైట్ కూడా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. సో మార్నింగ్ మాకు ఇదేనండి బ్రేక్ఫాస్ట్. ఇంకా ఎలాంటి ఇడ్లీ దోశ ఇలాంటివి ఏం లేకుండా సింపుల్గా ఓవర్ నైట్ ఓట్స్తో అయితే మా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందు రోజైతే అదంతా ప్రాసెస్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ మార్నింగ్ లేవగానే ఈరోజైతే ఎలాంటి గ్రీన్ జ్యూస్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ ఏమీ తీసుకోవట్లేదండి. డీటాక్స్ డ్రింక్లో అయితే ఇలా అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇందులోకి వచ్చేసి నేను కొంచెం చెక్క, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ సోంపు ఉంటుంది కదండి. సో అదైతే యాడ్ చేసేసుకొని ఇంకా వాటర్ బాయిలింగ్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈరోజు డిఫరెంట్గా ఇలా అయితే ట్రై చేస్తున్నాను. ఇంకా తర్వాత పాప కోసం అయితే ఈరోజు రాగి విత్ బనానా అయితే తనకి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి మా వారు మార్నింగే ప్రొమోగ్రానైట్ అయితే ఒలుస్తున్నారనమాట. నాకు అది చాలా అంటే చిరాకండి. అది ప్రొమోగ్రానైట్ ఒలవడం అనేది పెద్ద టాస్క్, కూర్చొని అయితే ఒలవాలన్నమాట. అందుకే ఆ డ్యూటీ మొత్తం మా వారికి అయితే ఇస్తాను. ఇంకా రాగి పిండి దగ్గర పడే అంతలోపు అయితే నేను ఇక్కడ ఒక్క బనానా అయితే ఇలా స్మాష్ చేసేసుకొని దీన్ని దగ్గర పడుతున్న రాగి జావలోకి అయితే వేసేసుకొని ఒకసారి ఒక 2 మినిట్స్ పాటు ఇలా తిప్పుకుంటూ అయితే ఉంటానండి. దీంట్లోకి ఇప్పుడు నేను కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటానన్నమాట. సో వాళ్ళకి తినేటప్పుడు కూడా చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. వీక్లీ 2 టైమ్స్ అయితే మా పాపకి రాగి జావ అయితే కంపల్సరీ అయితే పెడతానండి. సో రాగి పిండి తీసుకోవడం వల్ల మనకి మంచి కాల్షియం అండ్ ఐరన్ ఫైబర్ అయితే వస్తుందన్నమాట. ఇది మనకే కాకుండా చిన్నపిల్లలకి కూడా చాలా మంచిదన్నమాట. ఇంక ఇక్కడైతే బాయిలింగ్ ఇంకా అయితే అవ్వట్లేదండి. నేను చాలా లో ఫ్లేమ్లో పెట్టానన్నమాట. సో ఇప్పుడైతే కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుంటున్నాను. సో బాయిలింగ్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే పాపది రెడీ అయిపోయిందండి. సో అది ఫ్యాన్ గాలి కింద అయితే పెట్టానమాట చల్లగా అవ్వడానికి. ఇక్కడ చూసారు కదా మంచిగా బాయిలింగ్ అయితే అవుతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా 2 గ్లాసెస్లో అయితే సర్వ్ చేసేసుకున్నాను. పానకం కలర్లో అయితే వచ్చిందండి. దీంట్లోకి నేనైతే హాఫ్ లెమన్ అయితే పిండుకుంటున్నాను. లెమన్ పిండుకోవడం వల్ల కూడా మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలాంటి డీటాక్స్ డ్రింక్స్ ఎంప్టీ స్టొమక్తో మార్నింగ్ తీసుకుంటే మంచిగా వెయిట్ లాస్ అవుతారండి, ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో. సో దానికి తగ్గట్టుగా మన బాడీకి ఎంతైతే క్యాలరీస్ ఇవ్వాలో పర్ డేకి అలా మనం తినే ఫుడ్లో చూసుకుంటే మంచిగా అయితే వెయిట్ లాస్ అవుతారనమాట. ఇక్కడైతే నైట్ ఫ్రిడ్జ్లో పెట్టానని చెప్పాను కదండి. సో మంచిగా అయితే సోక్ అయిపోయాయి. చూసారు కదా ఎంత చక్కగా నానిపోయాయో అన్నీ కూడా. ఇంకా ఒకసారి అయితే అన్నీ అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి స్టమక్ అనేది ఫుల్ అయిపోతుందండి. మనకి మళ్ళీ వేరేది తినాలన్న ఆలోచన రాదనమాట. సో ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇంకా చెప్పలేము. ఓట్స్ కానీ పూల్ మకానా కానీ మనం తీసుకున్న నట్స్ కానీ ఇవన్నీ కూడా మన హెల్త్కి మంచిగా కావాల్సిన ఐరన్ అన్న విటమిన్స్ ఇలా అన్నీ కూడా మనకి వస్తాయి. ఇంకా ఈరోజు అయితే కంప్లీట్గా మేము బ్రేక్ఫాస్ట్ అయితే దీంతోనే ఆఫ్టర్నూన్ వరకు అయితే ఉండబోతున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను 2 బౌల్స్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఒకటి మా వారికి, ఒకటి నాకు. సో ఇలా ఈక్వల్గా అయితే సర్వ్ చేసేసుకున్నాను. అయితే మా వారికి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా తనకి వితౌట్ బనానా అయితే వేస్తున్నాను. నేనైతే విత్ బనానా అయితే చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే దీంట్లోకి నా దగ్గర అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్ అయితే వేసుకుంటున్నాను. సో ఆబ్వియస్గా ప్రొమోగ్రానైట్ అయితే అవైలబుల్గా ఉంది కాబట్టి ప్రొమోగ్రానైట్ని ఇలా మధ్యలోకి అయితే వేసుకుంటున్నాను. సో 2 సైడ్లో వచ్చేసి ఇంకా డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే పెట్టిపోతున్నాను. ఇంకా యాపిల్ కూడా నా దగ్గర అవైలబుల్గా ఉందన్నమాట. సో ఇంకా 2 బౌల్స్లో కూడా 1 సైడ్ వచ్చేసి యాపిల్తో అయితే డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను.
ఇంకో సైడ్ వచ్చేసి నేనైతే బనానా అయితే పెట్టుకున్నానండి. మా వారికి వచ్చేసి డేట్స్ అయితే పెట్టానన్నమాట. ఒక 2 to 3 డేట్స్ అయితే ఇలా సీడ్ తీసి అయితే పెట్టుకున్నాను. అండ్ అలాగే దీంట్లోకి నేను న్యూట్రెల్లా ఉంటుంది కదా, సో అదైతే యాడ్ చేసుకుంటున్నాను మంచి స్వీట్నెస్ రావడం కోసం. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఒక్క బౌల్ తినంగానే చాలా హెవీ అయితే అనిపించింది అనమాట. మీరు కూడా చక్కగా ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు తీసుకొని మంచిగా హెల్తీగా అయితే ఉండండి. ఇంకా ఆఫ్టర్నూన్ కర్రీకి వచ్చేసి నేను ఈరోజు ఆలు అండ్ మేతి కర్రీ అయితే చేయబోతున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 4 ఆలు అయితే తీసుకున్నానండి. సో వాటిని అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని వాటర్లో అయితే వేసుకుంటున్నాను. అంటే ముక్కలు కొంచెం మనకి డిఫరెంట్ కలర్ వస్తుంది కదా, అలా రాకుండా ఉండడానికి వాటర్లో అయితే వేసేసుకుంటున్నాను. దాంట్లోకి ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నానండి. అండ్ అలాగే 2 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాను. సో మెంతికూర క్వాంటిటీ అనేది మన ఇష్టం అండి. మనకి ఎంతైతే కావాలో అంత తీసుకోవాలన్నమాట. నేను ఒక 1.5 బౌల్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ ఫస్ట్ అయితే పోపు అయితే పెట్టుకుంటున్నానండి. పోపులోకి వచ్చేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకొని వాటిని కూడా లైట్గా ఫ్రై అవనిస్తున్నాను అనమాట. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా దీంట్లోకి అయితే నేను ఆనియన్స్ అయితే యాడ్ చేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నానండి. అలాగే దాంట్లోకి నేను కొంచెం టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సో లైట్గా మనకి టేస్ట్ అనేది అంటే ఫ్లేవర్ అనేది బాగుండడం కోసం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆప్షనల్ అండి, మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేదంటే లేదనమాట. ఇంకా అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి అయితే నేను మెంతి కూరని అయితే వేసేసుకొని ఇంకా మెంతి కూర మనకి దగ్గరగా అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మెంతి కూర మనకి ఫ్రై అవ్వకపోతే చేదుగా ఉంటుందన్నమాట. సో చేదుగా ఉంటే కర్రీ అయితే తినలేమండి. ఇంకా ఇక్కడైతే నేను ఫస్ట్ మెంతి కూర అయితే వేసేసుకొని ఒకసారి అటు ఇటు కూడా తిప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను. అంటే నాకు కరెక్ట్గా సరిపోయిందనమాట దానికి. సో అది మనకి దగ్గర పడిపోతే మనకి కిందకైతే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే నాకు చాలా టైం పట్టిందండి. 10 మినిట్స్ పాటు నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకున్నాను. మళ్ళీ చేదు ఉంటే కర్రీ టేస్ట్ అనేది మారిపోతుందని చెప్పేసి. సో వన్స్ ఇది ఆకు మొత్తం కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలండి. యాక్చువల్గా మెంతికూర టమాటా కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ అలాగే ఆలుతో కూడా బాగుంటుందన్నమాట. బట్ టమాటా మెంతికూరకు వచ్చినంత టేస్ట్ ఆలు మెంతికూరకి అయితే రాదనమాట. నేను ఎందుకు చేస్తున్నానంటే మా వారికి టమాటా అస్సలు తినడండి. అందుకే ఇంకా ఆలులో అయితే మెంతికూర వేసి అయితే చేస్తున్నాను అనమాట. ఇది చాలాసార్లు అయితే నేను చేశానండి, నాకు బాగానే నచ్చింది. ఇంకా అందుకే ఈరోజైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఒకసారి కూడా ఆలుని కూడా మొత్తం ఇలా తిప్పేసుకొని, ఆలు మనకి కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఇక్కడ నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే ముందే అయితే యాడ్ చేసేస్తున్నాను. ఆలు పీసెస్ కుక్ అయ్యేంత వరకు అయితే మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఆలు అనేది మనకి అడుగంటుతూ అవుతుందండి. సో మధ్య మధ్యలో మనం మూత తీసుకుంటూ ఒకసారి మిక్స్ చేసుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట, లేదంటే అడుగంటిపోతుందన్నమాట. ఇంకా నాకు ఒక 50% ఆలు కుక్ అవుతుంది అన్నప్పుడు నేనైతే ఇక్కడ టేస్ట్కి తగ్గట్టు అయితే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా ముక్కకి కూడా బాగా పట్టేలాగా చిల్లీ పౌడర్ అండ్ ధనియాల పౌడర్ బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మనకి ఆలు పీస్ అనేది కుక్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా నా మీల్ ప్లేట్ అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, సో కొంచెం రైస్ అయితే తీసుకున్నాను, కొద్దిగా కర్రీ అయితే ఎక్కువ తీసుకున్నాను అనమాట, కర్రీ క్వాంటిటీ. సలాడ్ వచ్చేసరికి ఇక్కడ నేను కీరా అండ్ అలాగే నా దగ్గర బీట్రూట్ తురుము అయితే అవైలబుల్గా ఉంది. ఇంకా ఇలా అయితే నా ప్లేట్ని కలర్ఫుల్గా అయితే డిజైన్ చేసుకున్నాను. మెంతి అనేది టమాటాలోనే కాకుండా ఇలా ఆలులో మెంతి కూర పప్పు ఇలా చాలా విధాలుగా మనం కర్రీస్ అయితే చేసుకోవచ్చండి. మెంతి తీసుకోవడం వల్ల అయితే మన ఐస్కి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా లంచ్ అయిపోగానే మా వారైతే ఇంకా ఆఫీస్కి వెళ్తారు. ఇంకా తనకి కూడా నేను లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ఇంకా మంచిగా పెరుగు అయితే తోడుకుందండి, మీగడ పెరుగు అయితే తనకి బాక్స్లో అయితే పెట్టాను. ఇంకా కర్రీ కూడా పెట్టేసి రైస్ కూడా పెట్టేశాను అనమాట తనకి. ఇంకా తనైతే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కాబట్టి లంచ్ చేసిన తర్వాత ఒక 2 hours తర్వాత అయితే వెళ్తారనమాట.
ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను ఈరోజు వాటర్ మెలన్ జ్యూస్ అయితే చేసుకోబోతున్నానండి. సో వాటర్ మెలన్ కూడా వీక్లీ వన్స్ అలా తీసుకుంటే కూడా మనం చక్కగా హైడ్రేట్గా ఉంటామన్నమాట. సో వాటర్ మెలన్ అనేది మనకి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్ కాబట్టి ఇది వీక్లీ 1 టైం 2 టైమ్స్ తీసుకుంటే మంచిగా మనకి ఇప్పుడు సమ్మర్లో మంచిగా హెల్ప్ అవుతుందన్నమాట. మన బాడీని ఎప్పుడు హైడ్రేట్గా ఉండడానికైతే హెల్ప్ అవుతుంది. అయితే వాటర్ మిలన్తో పాటు నేను ఇందులో ఈరోజు ప్రొమోగ్రానైట్ అండ్ అలాగే ఒక యాపిల్ అయితే తీసుకున్నాను. వాటర్ మిలన్ అనేది నేను హాఫ్ అయితే తీసుకోలేదండి, ఫుల్లో 1/4 అయితే కట్ చేసుకున్నాను అనమాట. సో మనకి ఐస్ క్రీమ్స్ తీస్తారు కదా ఇలా గుంటగెరటితోని, సో అలా వస్తుందేమోనని చెప్పేసి ట్రై చేశాను, బట్ అలా అయితే రాలేదనమాట. అయితే దాన్ని ఇలా దాని లోపల నుంచి ఆ రెడ్ కలర్ అంతా కూడా తీస్తున్నాను. సో జ్యూస్ మనం దాంట్లో పోసుకొని తాగొచ్చులే అన్నట్టయితే ఈరోజు అలా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా దాని లోపలదంతా కూడా తీస్తున్నాను. ఇంకా ఇక్కడైతే మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. అయితే కొంచెం కొత్త మిక్సీని బాగా యూస్ చేయకుండా పాతది నాకు జ్యూసరు అండ్ అలాగే మనం పిండి రుబ్బుకునే జార్ అనేది నాకు బాగానే పనిచేస్తుందండి. కాకపోతే సౌండ్ వస్తుంది, బట్ జ్యూసర్ మాత్రం సౌండ్ రావట్లేదు అనమాట. అందుకే జ్యూసెస్కి పాత మిక్సీని అయితే యూస్ చేస్తున్నాను, కొత్త మిక్సీని అయితే యూస్ చేయట్లేదు అనమాట. ఇంకా అన్నీ కూడా మిక్సీ జార్లో వేసి అయితే ఇంకా జ్యూస్ అయితే రెడీ చేసుకున్నానండి. ఇంకా ఈ జ్యూస్ని వచ్చేసి ఇప్పుడు నేను ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. సో చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా. మనం ఇందులో ప్రొమోగ్రానైట్ అండ్ అలాగే యాపిల్ వాటర్ మిలన్ వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. జ్యూస్ అయితే రెడీ చేసి పక్కన పెట్టానండి. అయితే దీన్ని ఇప్పుడు డెకరేషన్ చేయడం కోసం అయితే ఇలా ఒక బౌల్ అయితే సెట్ చేశాను అనమాట. అంటే దాన్ని ఉత్తగా పెడితే ఆగట్లేదు, అందుకే ఇలా చిన్న గ్లాస్ బౌల్ అయితే పెట్టి దాని లోపల అయితే ఈ పుచ్చకాయ అయితే పెట్టాను అనమాట. సో ఇప్పుడు దీంట్లోకి జ్యూస్ అయితే వేసేసుకుంటున్నాను మొత్తం. సో నాకు ఇంకా మిగిలిందండి, సో అది మా వారి కోసం అయితే పక్కన అయితే పెట్టానమాట. ఇంట్లో ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి నా ఒక్కదానికైతే జ్యూస్ చేసుకుంటున్నాను. ఇంకా అలాగే నా దగ్గర మార్నింగ్ చియా సీడ్స్ అయితే నేను సపరేట్గా నానబెట్టుకున్నాను అనమాట. అవైతే ఉన్నాయి, ఇంకా అవైతే వేసుకున్నాను ఒక 1 టేబుల్ స్పూన్. తర్వాత దీంట్లోకి అయితే నేను కొన్ని పంకిన్ సీడ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో మనం తాగుతున్నప్పుడు అవి నోటికి తగులుతుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఈవినింగ్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. వాటర్ మెలన్ జ్యూస్ ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను. సమ్మర్లో ఇలాంటి జ్యూసెస్ తాగడం వల్ల మన బాడీ అనేది కూల్గా ఉంటుందన్నమాట. ఇంకా నా దగ్గర అయితే ఒక స్ట్రా ఉందండి, ఇంకా అది పెట్టుకొని అయితే చక్కగా ఈవినింగ్ డ్రింక్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇంకా తర్వాత నైట్ డిన్నర్లోకి అయితే నా దగ్గర ఇడ్లీ పిండి బ్యాటర్ అయితే ఉందండి, రాగి ఇడ్లీ పిండి బ్యాటర్. అయితే ఇంకా ఈరోజు నైట్ డిన్నర్లోకి దీంతో అయితే అట్టు వేసేసుకొని తినేద్దామని ఫిక్స్ అయ్యానమాట. అయితే దీంట్లోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా అయితే ఓట్స్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నా దగ్గర మొన్న నేను రోస్ట్ చేసుకున్న ఓట్స్ అనేవి పౌడర్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా అదైతే 2 టేబుల్ స్పూన్స్ దాకా అయితే యాడ్ చేసి ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. దీంట్లోకి నేను క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, గ్రీన్ పీస్ అండ్ అలాగే కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. సో బ్యాటర్ చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇలా ఈ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం హెల్తీగా తిన్నట్టు ఉంటుంది, మనకి 2 తినంగానే మనకి హెవీ అనిపిస్తుంది అనమాట. ఇంకవన్నీ వేసేసి కూడా నేను ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను బీట్రూట్ అయితే అప్పుడే యాడ్ చేయలేదండి, కలర్ మొత్తం చేంజ్ అయిపోతుందని చెప్పేసి అయితే యాడ్ చేయలేదన్నమాట. ఇంకా మనకి బ్యాటర్ అనేది ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు అయితే వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో నేను ఇలా అయితే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే మిక్స్ చేసుకున్నాను. సో బీట్రూట్ వచ్చేసి అట్టు వేసేటప్పుడు దాని మీద జస్ట్ ఇలా లైట్గా వేద్దాంలే అని చెప్పేసి దాన్ని అయితే నేను కలపలేదండి. ఇంకా ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ అయితే పెట్టుకున్నాను. సో ఇలాంటి ఓట్స్తో ఎప్పుడైనా బ్యాటర్ చేసినప్పుడు కానీ ఇంకా వేరే దోశ పిండి ఏదైనా డిఫరెంట్గా చేసినప్పుడు ఏంటంటే ఈ ప్యాన్ అయితే యూజ్ చేస్తాను. ఇంకా నేను ఈ సైజులో అయితే అట్టయితే వేసుకున్నానండి. సో దీంట్లో మనం ఇంకా లీఫీ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మెంతికూర ఉన్న వాళ్ళు మెంతికూర, పాలకూర ఉన్న వాళ్ళు పాలకూర, ఇలా ఆకుకూరలు కూడా వేసుకొని అయితే చేసుకోవచ్చండి. ఇంక ఇప్పుడు చూసారు కదా, అట్టు వేసిన తర్వాత అయితే నేను దాని మీద బీట్రూట్ అయితే ఇలా వేసుకొని కొంచెం ఆయిల్ అయితే జల్లేసుకొని ఇంకా దీన్ని నేను మూత పెట్టుకుంటున్నాను. సో 2 వైపులా కూడా మనకి మంచిగా కాలుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ డిన్నర్ చేశారా? నేను చేశాను. గుడ్ నైట్ ఫ్రెండ్స్. మా వారు ఇంట్లో లేరండి. ఇంకా వచ్చి వంటగదిలో నన్ను పట్టుకొని డ్రెస్ లాగుతూ నన్ను ఎప్పుడు ఎత్తుకుంటామన్నట్టు గోల్ చేస్తుంది అనమాట. అందుకే ఇంక ఎత్తుకొని నిల్చున్నాను అట్టు అయ్యేంతవరకు అయితే. సో అట్టు చూద్దాం.
ఓకే బాగా వచ్చిందండి మీకు కూడా. పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి అయితే తప్పదు. ఇక్కడైతే అట్టు చక్కగా ఒకవైపు అయితే మంచిగా కాలిందండి. సో దాన్ని నేను ఇంకా టర్న్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ మీకు కావాలంటే మూత పెట్టుకోవచ్చు, లేదంటే లేదనమాట. సో నేను జస్ట్ ఒక 1 మినిట్ అలానే వదిలేస్తాను అనమాట. సో ఇది అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతుందనమాట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే కొంచెం తొందరగా అయితే అవుతుంది, బట్ మాడకుండా అయితే చూసుకోవాలి. సో చూస్తున్నారు కదా చక్కగా క్యారెట్, గ్రీన్ పీస్, బీట్రూట్ వేసుకొని అయితే ఈరోజు నైట్ ఇలా హెల్దీగా అయితే నేను ఒక 2 అట్లతో అయితే నా డిన్నర్ అయితే ఫినిష్ చేసుకున్నానండి. సో తినేటప్పుడు కూడా మంచిగా అనిపించింది అనమాట. సో 2 తినేసరికి హెవీ అయిపోయిందండి నాకైతే. ఇంకా దీంట్లోకి అయితే నా దగ్గర పల్లి చట్నీ అయితే అవైలబుల్గా ఉంది. సో దాంతో అయితే ఇంకా నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. సో కొంచెం అల్లం చట్నీ కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట. నాకు అల్లం చట్నీ అంటే చాలా ఇష్టం అండి. సో ఏ టిఫిన్ ఉన్నా కానీ అల్లం చట్నీ లేకుండా అయితే తిన్ననమాట. ఎప్పుడన్నా ఇంట్లో లేకపోతే తప్ప ఉంటే మాత్రం ఖచ్చితంగా అల్లం చట్నీ అయితే వేసుకొని తింటాను. ఇంకా అలాగే ఒక హాఫ్ కీరా అయితే నేను పక్కన అయితే పెట్టుకున్నానండి సలాడ్ లాగా. ఇంకా ఇది వచ్చేసి నా డిన్నర్ ప్లేట్ అంట. డిన్నర్ ప్లేట్ కలర్ఫుల్గా, లంచ్ ప్లేట్ అయినా కానీ, డిన్నర్ ప్లేట్ అయినా కానీ, బ్రేక్ఫాస్ట్ అయినా కానీ ప్లేట్ అనేది కలర్ఫుల్గా ఉంటే మంచిగా తినాలని అయితే అనిపిస్తుంది. సో ఇదండి నా నైట్ డిన్నరు. ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే నేను ఎలా హెల్తీగా తిన్నానో మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఇంకా ఇదండి వ్లాగ్. హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక అండ్ మీకు కొంచెమైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి.